రావి చెట్టు హిందువులందరూ పూజించే ఒక పవిత్రమైన చెట్టు. ఈ లోకంలో ఎన్నో చెట్లు ఉన్నా రావి చెట్టునే ఎందుకు పవిత్రంగా పూజిస్తారు? రావి చెట్టుకు ఆ పవిత్రత ఎలా వచ్చింది? అసలు రావి చెట్టును పూజించడం వల్ల ఎలాంటి పుణ్యాలు కలుగుతాయో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఒకసారి నారద మహాముని లోకాలన్నీ తిరుగుతూ శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకున్నాడు. తన వద్దకు వచ్చిన నారద మహామునిని చూసిన శ్రీ మహావిష్ణువు, స్వాగతం నారద, ఏమైంది? నీ మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది, ఏం జరిగింది అంటూ అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి, దేవా, నేను ఇప్పుడే భూలోకమంతా సంచరించి వస్తున్నాను. అలా భూలోకంలో సంచరిస్తున్న నాకు ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది. భూలోకంలో కొంతమంది రావి చెట్టును నరికివేస్తూ కనిపించారు. మరో దగ్గర రావి చెట్టును అత్యంత భక్తితో పూజిస్తున్నారు. దాని చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తున్నారు. మరో చోట కొంతమంది సాధువులు రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. అవన్నీ చూసిన తరువాత నా మనస్సులో ఆ రావి చెట్టు మహత్యాన్ని, దాని చరిత్రని, అలాగే దానిని పూజిస్తే వచ్చే పుణ్యాన్ని, అలాగే దానిని నరికిన వారికి కలిగే నష్టాలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక నాకు దాని గురించి పూర్తిగా మీరే వివరించాలి అంటూ అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షి, నువ్వు అడిగింది చాలా మంచి విషయం. రావి చెట్టు సాధారణమైన వృక్షం కాదు, అది నా స్వరూపమే. ఆ వృక్షం దేవతల నివాస స్థలం. రావి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారి సమస్త పాపాలు తొలగిపోతాయి, అలాగే వారికి మోక్షం కూడా లభిస్తుంది. అలాగే రావి చెట్టును పూజిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో, అలాగే రావి చెట్టును నరికివేస్తే వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు కలుగుతాయో నేను ఒక చిన్న కథ ద్వారా వివరించి చెబుతాను. కథను జాగ్రత్తగా విను అంటూ శ్రీ మహావిష్ణువు కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం సోమేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను నిస్వార్థపరుడు, నమ్మకస్తుడు, అలాగే కష్టజీవి. కానీ అతనికి జీవితంలో ఎప్పుడూ కష్టాలే కలిగేవి. సోమేష్ అడవికి వెళ్ళి కట్టెలను కొట్టి వాటిని నగరంలో అమ్మి అలా వచ్చిన ధనంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతని ఇంట్లో 2 వృద్ధ తల్లిదండ్రులు, అతని భార్య మరియు 3 చిన్న పిల్లలు ఉండేవారు. ఇంత పెద్ద కుటుంబానికి తగిన ఆహారం అందించడానికి సోమేష్ రాత్రి పగలు కష్టపడేవాడు. అతని ఇంట్లో ఎప్పుడూ కూడా ధార్మికమైన కార్యక్రమాలు జరిగేవి కావు. దేవతలకు పూజలు జరిగే పరిస్థితి ఉండేది కాదు. సోమేష్కు శాస్త్రాల గురించి, ధార్మికమైన విషయాల గురించి ఎటువంటి అవగాహన ఉండేది కాదు. ఒకరోజు సోమేష్ యథావిధిగా చేతిలో గొడ్డలి పట్టుకొని అడవికి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం నుంచి అడవి అంతటా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా పొడవైన చెట్లు కనిపించడం లేదు. దానివల్ల తిరిగి సోమేష్ బాగా అలసిపోయాడు. ఆ రోజు సాయంత్రం వేళ కావస్తున్నా ఇంకా సోమేష్కు కట్టెల కోసం ఒక చెట్టు కనిపించడం లేదు. సోమేష్ చాలా బాధపడుతూ, ఈరోజు కట్టెలను తీసుకువెళ్ళకపోతే రేపు ఇంట్లో వాళ్ళు ఉపవాసమే ఉండవలసి వస్తుంది, నా కుటుంబం ఆకలి ఎలా తీర్చాలి అంటూ బాధపడుతూ ఉన్నాడు. అలాగే ఆలోచిస్తూ అతను అడవిలో మరింత లోపలికి వెళ్తాడు. అలా వెళ్తూ అతను అడవిలోనే అత్యంత భయంకరమైన ప్రాంతం, ఎత్తైన వృక్షాలు మరియు గుబురుగా పెరిగిన తీగలతో అల్లుకున్న పొదల వైపు వెళ్ళాడు. సోమేష్ వెళ్ళిన ప్రాంతంలో అడుగడుగునా పాములు మరియు క్రూరమైన జంతువులు కనిపిస్తున్నాయి. అయినా అతనికి వేరే దారి లేకపోవడంతో అలాగే ముందుకు వెళ్తున్నాడు. అలాగే తిరుగుతున్న సోమేష్కు అకస్మాత్తుగా ఒక మహావృక్షం కనిపించింది. కేవలం ఆ వృక్షం చుట్టూ మాత్రమే దివ్యమైన, విచిత్రమైన కాంతి ప్రవహిస్తూ కనిపించింది. ఆ వృక్షం యొక్క కొమ్మలు ఆకాశాన్ని తాకేలా విస్తరించి ఉన్నాయి. దాని వేళ్లు భూమి లోతుకు పాతుకొని ఉన్నాయి. స్థిరంగా మరియు అంత పెద్దగా ఉన్న వృక్షం రావి చెట్టు. ఆ చెట్టుని చూసి సోమేష్ తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, ఎంత పెద్ద చెట్టు, ఇది చాలా బలమైనదిగా ఉంది. దీని కొన్ని కొమ్మలు నరికితే చాలు, ఈరోజు గడిపేయవచ్చు అని అనుకుంటాడు. అదే మనస్సులో ఆలోచిస్తూ గొడ్డలిని గట్టిగా పట్టుకొని చెట్టును నరకడానికి గొడ్డలిని పైకి ఎత్తాడు. అదే క్షణంలో ఒక్కసారిగా భయంకరమైన ధ్వని వినిపించింది. ఆ స్వరం ఒక స్త్రీలా ఉంది.
ఆ స్వరం ఒక్కసారిగా ఓ మనుష్యుడా ఆగు, నువ్వు ఏం చేయబోతున్నావు అని అనడంతో సోమేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో వణికిపోతున్నాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు, కేవలం స్వరం మాత్రమే వినిపిస్తుంది. కొంత సమయం తరువాత ఆ రావి చెట్టు వేళ్ల దగ్గర నుండి ఒక భయంకరమైన నల్లపాము బయటకు వచ్చింది. ఆ పాము యొక్క కన్నులు అగ్ని జ్వాలలుగా మెరుస్తున్నాయి. అది చూసిన సోమేష్ భయంతో వెనక్కి వెళ్ళి ఆగాడు. పామును అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ పాము మెల్లిగా తన రూపాన్ని మారుస్తూ సోమేష్ ముందుకు ఒక అందమైన స్త్రీగా మారి ప్రత్యక్షమయ్యింది. ఆమె సామాన్యమైన స్త్రీ కాదు, ఆమె ఒక నాగకన్య. ఆమె ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అప్పుడు ఆ నాగకన్య, ఓ మనుష్యుడా, నీకు ఈ పవిత్రమైన రావి చెట్టును నరికేందుకు మనస్సు ఎలా వచ్చింది? అసలు నీకు రావి చెట్టు ప్రాముఖ్యత తెలుసా? దీని పవిత్రత గురించి నీకు తెలుసా? ఈ చెట్టు దేవతల యొక్క నివాస స్థలం. దీనిని నరికితే నీకు ఘోరమైన పాపం తగులుతుంది అని చెబుతుంది. అప్పుడు సోమేష్ ఊపిరి పీల్చుకొని భయంతో వణికిపోతూ ఆ నాగకన్యతో ఇలా అంటున్నాడు, ఓ దేవి, మీరు ఎవరు? నేను ఇలాంటి విషయం గురించి ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. మీరు మనుష్యుల భాషలో ఎలా మాట్లాడుతున్నారు? అలాగే రావి చెట్టు ఎందుకు అంత విశిష్టమైనదో నాకు వివరించు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ నాగకన్య చిరునవ్వుతో ఇలా అంటుంది, నేను రావి చెట్టును కాపాడే రాక్షసురాలిని. నా పేరు నాగిని సురస. ఈ చెట్టు చాలా విశిష్టమైనది, నాకు చాలా ఇష్టమైనది. ఎందుకంటే ఇందులోనే నా నివాసం ఉంది. ఈ చెట్టుతో నాకు జన్మ జన్మల సంబంధం ఉంది. ఇది కేవలం ఈ జన్మకే సంబంధించింది కాదు, నా గత జన్మతో సంబంధం ఉంది అంటూ గంభీరంగా చెబుతుంది. ఆమె కన్నులలో గత జన్మలోని ఏదో రహస్యమున్నట్టు సోమేష్కు కనిపించింది. సోమేష్ ఆ నాగకన్య మాటలకు భయపడి ఏం మాట్లాడాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆ నాగకన్య దీర్ఘమైన శ్వాసను తీసుకొని సోమేష్ను చూస్తూ ఇలా అంటుంది, ఓ మనుష్యుడా, నా గత జన్మ కథను చెబుతాను విను. నా పేరు అప్పట్లో సుమతి. నేను ఒక గొప్ప వ్యాపారస్తుల కుటుంబంలో జన్మించాను. నా తండ్రి ఒక గొప్ప వ్యాపారవేత్త. నా వివాహాన్ని అత్యంత వైభవంగా చేశాడు. నా వివాహం ఒక వైశ్య కుమారుడు మహాత్ముడైన శివరాంతో జరిగింది. ఆయన కూడా వ్యాపారమే చేసేవాడు. ఆయన వ్యాపారంతో పాటు ధార్మికమైన పనులు కూడా చేసేవాడు. కానీ నేను మాత్రం నా భర్తకు పూర్తిగా వ్యతిరేక స్వభావం కలిగి ఉండేదాన్ని. నా మనస్సు స్వార్థంతో నిండిపోయి అహంకారంతో పొంగి పొర్లేది. నా భర్తను కూడా నేను గౌరవించేదాన్ని కాదు. నా మనస్సు ఎల్లప్పుడూ భౌతిక విలాసాలకు, సంపదకు మాత్రమే ఆసక్తి చూపేది. ఆయన నాకు ఎల్లప్పుడూ చెబుతూ ఉండేవారు, మనం మన జీవితంలో పుణ్య కార్యాలు చేయాలి, దేవీ దేవతలను పూజించాలి అని నా భర్త ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు. మా గ్రామానికి సమీపంలో ఒక ముని ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా, పవిత్రంగా, ఆహ్లాదకరంగా ఉండేది. ఆ ప్రాంతంలో ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన శాంతి వ్యాపించి ఉండేది. ఆ ముని ఆశ్రమ ఆవరణలో ఒక చిన్న రావి చెట్టును నాటారు. గ్రామ ప్రజలు కూడా నిత్యం ఆ చెట్టును పూజించేందుకు అక్కడికి వచ్చేవారు. వారు దీపాలను వెలిగించి జలాభిషేకం చేసి ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేసేవారు. వారి నమ్మకం ఏమిటంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడు అని. అలాగే వేప చెట్టుని పూజించడం వల్ల మన పితృదేవతలు సంతోషిస్తారు అని వాళ్ళు నమ్మేవారు. ప్రజల యొక్క భక్తి, శ్రద్ధ కారణంగా ఆ రావి చెట్టు తక్కువ సమయంలోనే మహావృక్షంగా మారింది. నేను ఒకరోజు ఆ ఆశ్రమం సమీప మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఎంతో భక్తితో ఆ రావి చెట్టును పూజిస్తున్నాడు. అతను ఆ రావి చెట్టుకు జలాభిషేకం చేస్తూ మంత్రోచ్చారణ చేస్తున్నాడు. అలా చేస్తున్న ఆ బ్రాహ్మణుణ్ణి చూసి నేను హేళన చేశాను. నువ్వు ఎందుకు ఈ చెట్టుని పూజిస్తున్నావు? ఇది కేవలం ఒక చెట్టు మాత్రమే. ఇది పండ్లను కూడా ఇవ్వదు. దీనికి పువ్వులు కూడా పూయవు. ఈ చెట్టు దేనికి పనిచేయదు. నీ పూజకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఇలా నేను అంటున్న మాటలు విని బ్రాహ్మణుడు పూర్తిగా నా వైపు తిరిగి గంభీర స్వరంతో ఇలా అంటున్నాడు, ఓ దేవి, నీ అజ్ఞానం వల్లనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీకు అసలు రావి చెట్టు పవిత్రత తెలుసా? ఈ రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదు, అది మహావృక్షం. రావి చెట్టులో స్వయంగా శ్రీ మహావిష్ణువు నివసిస్తూ ఉంటాడు.
దీనిని పూజించడం వల్ల విష్ణు భగవానుడు ప్రసన్నుడవుతాడని అందరి నమ్మకం. రావి చెట్టుకు నీటిని అందించడం వల్ల మన పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఎన్నో జన్మల నుండి మనల్ని వెంటాడుతున్న పాపాలన్నీ కూడా ఈ చెట్టును పూజించడం వల్ల నశించిపోతాయి అని ఆ బ్రాహ్మణుడు చెట్టు యొక్క పవిత్రతను నాకు వివరించి చెప్పాడు. అయినా కూడా నా గర్వం తగ్గలేదు. నేను రావి చెట్టును మరియు ఆ బ్రాహ్మణుడిని ఇద్దరినీ ఎగతాళి చేశాను. చూద్దాం ఈ చెట్టు నిజంగా ఎంత గొప్పదో అని వెంటనే కోపంతో ఆ రావి చెట్టును నా కాలితో తన్నాను. వెంటనే నా కాలు విరిగేలా ఒక ఘోరమైన సంఘటన జరిగింది. రావి చెట్టును తన్నిన మరుక్షణం నుండి నా శరీరంలో విపరీతమైన వేడి, మంటలు మొదలయ్యాయి. అప్పుడు ఆశ్చర్యంతో నా శరీరాన్ని గమనిస్తే నా శరీరంలో మార్పులు రావడం మొదలయ్యింది. నా శరీరమంతా మారిపోయింది. నా చర్మం మెల్లిమెల్లిగా నల్లబడుతోంది. ఆ కొద్ది క్షణాల్లోనే నేను ఒక భయంకరమైన నాగకన్యగా మారిపోయాను. ఇలాంటి ఘోరమైన రూపం చూడగానే నేను కేకలు వేస్తూ గట్టిగా ఏడుస్తున్నాను. నా అరుపులు, కేకలు విని ఆ ఆశ్రమంలో ఉంటున్న ఒక మహర్షి అక్కడికి చేరుకున్నాడు. నేను ఆ మహర్షి పాదాల మీద పడి కన్నీళ్లతో నా బాధను చెబుతూ వారిని వేడుకున్నాను. ఓ మునీశ్వరా, దయచేసి నాకు ఈ శాపం నుండి విముక్తి కలిగించండి, నన్ను తిరిగి మామూలు కన్యగా మార్చండి అంటూ అర్థించాను. అప్పుడు ఆ మహర్షి నన్ను గంభీరంగా చూస్తూ, నువ్వు మహాపాపం చేశావు. రావి చెట్టుని అపవిత్రం చేయడం, దానిని ఎగతాళి చేయడం అనేది శ్రీ మహావిష్ణువును అవమానించడమే అని అన్నాడు. నువ్వు చేసిన పాపాలకు తగిన శిక్షను పొందావు అని అన్నాడు. అయినా కూడా నేను చేతులను జోడించి వారిని ప్రార్థిస్తూనే ఉన్నాను. దయచేసి నన్ను క్షమించి ఈ శాపం నుండి విముక్తి పొందడానికి ఏదైనా మార్గం చెప్పండి. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను అని వేడుకున్నాను. అప్పుడు ఆ మహర్షి, ఈ శాపం నుండి విముక్తిని పొందాలంటే నువ్వు 100 సంవత్సరాల పాటు ఈ రావి చెట్టులో నివసించాలి. ఈ చెట్టును కాపాడుతూ దీని రక్షణను పూర్తిగా నువ్వే చూసుకోవాలి. 100 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత నీ భర్త అయిన శివరాం ఇక్కడికి చేరుకొని ఈ రావి చెట్టుకు నీరు పోస్తాడు. అప్పుడు మాత్రమే నువ్వు ఈ శాపం నుండి విముక్తి పొందుతావు అని చెప్పి ఆ మహర్షి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నేను ఈ రావి చెట్టును కాపాడుతూ దీనిలోనే నివసిస్తూ ఉన్నాను. ఈ చెట్టు రోజురోజుకు వృద్ధి చెందుతూ మహావృక్షంగా పెరుగుతూ ఉంది. ఈ చెట్టుకు ఎలాంటి అపాయం కలగకుండా నేను చూసుకుంటూ నా శాప విమోచనమయ్యే సమయం కోసం వేచి చూస్తున్నాను. ఇవాళ నా 100 సంవత్సరాల శాపం యొక్క కాలం పూర్తయింది. ఇప్పుడు నేను నా భర్త అయిన శివరాం రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన వచ్చి ఈ రావి చెట్టుకు అభిషేకం చేస్తే నేను ఈ శాపం నుండి విముక్తి పొందుతాను అంటూ ఆ నాగకన్య చాలా సంతోషంతో సోమేష్కి తన కథను పూర్తిగా వివరించింది. ఇది విన్న సోమేష్ ఆశ్చర్యపోయాడు. నోటి వెంట ఆయనకు మాట రావడం లేదు. అలాగే ఆ నాగకన్యను చూస్తూ ఉండిపోయాడు. తాను కలలో ఉన్నాడా లేక నిజంగా జరుగుతుందా అనే సందేహంలో ఉన్నాడు. నాగకన్య యొక్క జీవిత కథను విన్న సోమేష్ కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ కథకి నాకు ఎలాంటి సంబంధం ఉంది? నేనెందుకు ఇంతలా ఆశ్చర్యపోతున్నాను అంటూ తన మనస్సులోనే అనుకుంటున్నాడు. అదే సమయంలో ఒక ప్రకాశవంతమైన వెలుగుతో, దివ్యమైన తేజస్సుతో ఆశ్రమ మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఆ మహర్షి సోమేష్ను చూస్తూ ఇలా అంటున్నాడు, సోమేష్, ఇది నీ పూర్వజన్మ పుణ్య ఫలితమే. నీకు తెలుసా, ఈ నాగకన్య నీ జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న సోమేష్ ఆశ్చర్యపోయాడు. ఓ మహర్షి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమయ్యేలా వివరించండి. అసలు నేను నిజంగా ఎవరు? నా జన్మ రహస్యమేమిటి? నాకు ఈ నాగకన్యకు ఏం సంబంధం ఉంది అంటూ ఆశ్చర్యంతో ఆ మహర్షిని అడుగుతాడు సోమేష్. అప్పుడు ఆ మహర్షి తన కళ్ళను మూసుకొని గంభీరంగా ఇలా అంటున్నాడు, సోమేష్, ఈ నాగకన్య అయిన సుమతి పూర్వజన్మలో నీ భార్యనే. పూర్వజన్మలో ఈ నాగకన్య భర్త అయిన శివరాం నువ్వే అని అంటాడు. అప్పుడు సోమేష్ ఆశ్చర్యంతో చూస్తూ, నేను నిజంగా ఈ నాగకన్య సుమతి భర్తనా అంటూ విస్తుపోయాడు. అప్పుడు ఆ మహర్షి నవ్వుతూ, సుమతి అహంకారంతో, తన అజ్ఞానంతో రావి చెట్టును అవమానించింది. దానివల్ల ఆమెకు ఈ శాపం లభించింది. నువ్వు పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మల కారణంగానే ఆ భగవంతుడు నీ వల్లనే తిరిగి ఈ నాగకన్యకు శాప విమోచనమయ్యేలా నిర్ణయించాడు.
నీ చేతుల మీదుగా ఈ రావి చెట్టుకు అభిషేకం జరిగితేనే సుమతికి శాపం నుండి విముక్తి లభిస్తుంది. నువ్వు తిరిగి ఈ ప్రదేశానికి రావడం యాదృచ్ఛికం కాదు. ఆ పరమేశ్వరుడు సంకల్పించడం వల్లనే నువ్వు ఈ సమయానికి ఇక్కడికి చేరుకున్నావు అని అంటాడు. అప్పుడు ఇదంతా వింటున్న సుమతి భావోద్వేగంతో తట్టుకోలేక సోమేష్ యొక్క పాదాలపై పడిపోయింది. ఆమె ఏడుస్తూ బాధతో ఇలా అంటుంది, ఓ స్వామి, నేను పూర్వజన్మలో చేసిన పాపాలకు మీరు నన్ను క్షమించాలి. నా అహంకారంతో అజ్ఞానం వల్ల నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. పవిత్రమైన రావి చెట్టును అవమానించాను. కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. దయచేసి నన్ను క్షమించి నన్ను శాప విముక్తిరాలిని చెయ్యండి అంటూ బాధపడుతుంది. ఆ తరువాత మహర్షి చెప్పినట్లుగా సోమేష్ భక్తితో ఆ రావి చెట్టుకు నీటితో అభిషేకం చేశాడు. అలా చేసిన మరుక్షణమే ఒక దివ్యకాంతి ఆ చెట్టు నిండా వ్యాపించి నాగకన్య తిరిగి మానవ రూపాన్ని పొందింది. అప్పుడు ఆనందంతో సుమతి, ఓ స్వామి, నీ మంచితనం వల్లనే నేను శాపం నుండి విముక్తి పొందాను అని అంటుంది. మనిషిలా మారిన సుమతిని ఆశీర్వదించిన మహర్షి, రావి చెట్టు భగవంతుని యొక్క స్వరూపం. అందరూ భక్తితో రావి చెట్టుని పూజించాలి, ప్రదక్షిణలు చేయాలి అని చెబుతాడు. అప్పుడు సుమతి మహర్షి చెప్పిన విధంగానే రావి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తుంది. ఈ విధంగా నాగకన్య సోమేష్కు తన పూర్వజన్మ రహస్యాన్ని చెప్పి, నాగకన్య సుమతి తన శాప విమోచనాన్ని పొంది దివ్యలోకాలకు చేరుకుంటుంది. ఈ సంఘటన తరువాత సోమేష్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతను ప్రతిరోజు రావి చెట్టుని పూజించసాగాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా ధర్మ మార్గంలో నడిపించాడు. కథను ముగించిన శ్రీ మహావిష్ణువు, ఓ నారదా, ఈ రావి చెట్టు సృష్టికి ప్రాణవాయువు లాంటిది. ఇది కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, ఇది నా స్వరూపమే. దీనిని పూజించిన వారికి పితృదేవతల కృప లభిస్తుంది. వారి పాపాలన్నీ నశించిపోతాయి. చివరికి వారు మోక్షాన్ని కూడా పొందుతారు. ఓ నారదా, ఈ వృక్షం అత్యంత పవిత్రమైనది. దాని మూలంలో నేను స్వయంగా నివాసముంటాను. దాని కాండంలో పరమేశ్వరుడు నివాసముంటాడు. దాని కొమ్మలల్లో బ్రహ్మదేవుడు వెలసి ఉంటాడు. అందుకే ఈ వృక్షాన్ని పూజించిన వారికి త్రిదేవతల కృప లభిస్తుంది. ఈ కథను శ్రద్ధతో వినేవారు, అలాగే ఇతరులకు వినిపించేవారు లేదా భక్తితో ఈ రావి వృక్షాన్ని పూజించేవారు నా పరమధామాన్ని పొందుతారు. వారి పాపాలన్నీ నశించిపోతాయి. ఈ జన్మలో సుఖశాంతి లభిస్తుంది. మరణం తరువాత మోక్షం కూడా లభిస్తుంది. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువును నమస్కరిస్తూ, ఓ దేవా, నేను వెంటనే భూలోకానికి చేరుకొని ఈ మహిమాన్వితమైన కథను ప్రచారం చేస్తాను. ప్రజలు రావి చెట్టుని అవమానించకూడదని, అలాగే దానిని నరికివేయకూడదని, దానిని పూజిస్తే మీ అనుగ్రహం లభిస్తుంది అని తెలియజేస్తాను అని అంటాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి రావి చెట్టు యొక్క మహిమను వివరిస్తూ ఆ వృక్షాన్ని పూజించడం వల్ల కలిగే ఫలితాలను వివరించాడు. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.